హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమాశంకర్ జ్యోతిర్లింగ దర్శనం చూపిస్తాను. మా ప్రయాణం ఎలా జరిగింది అన్న విశేషాలు చెప్తాను. మన ఎంటైర్ లైఫ్లో ఈ 12 జ్యోతిర్లింగాలని ఒక్కసారైనా చూడాలి. అలా చూడటానికి చాలా అదృష్టం ఉండాలి. నేను ఇప్పటి వరకు 3 జ్యోతిర్లింగాలను చూశాను. మీరు ఎన్ని జ్యోతిర్లింగాలను చూసారో నాకు కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఆ మహాదేవుని దర్శించుకుని మీరు కూడా తరించండి. మేము పూణేలో ఉంటాము. సో అందుకని పూణే నుంచి భీమాశంకర్ 110 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో 110 కిలోమీటర్స్ కాబట్టి మేము బైక్ మీద వెళ్దాము అని అనుకున్నాము. అంటే లాంగ్ జర్నీ చేసినట్టు ఉంటుంది, నెక్స్ట్ జ్యోతిర్లింగ దర్శనము అయినట్టు ఉంటుంది అని చెప్పి మేము బైక్ జర్నీని ప్రిఫర్ చేసుకున్నాము. సో మేము ఎర్లీ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాము. చూడండి, అప్పుడప్పుడే సూర్యుడు వస్తున్నాడు. ఇంకా చాలా బాగుంది ఇలా వెళ్తూ ఉంటే. కొండలు అవి చాలా ఉన్నాయి, ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి. చూడండి, ఎటు చూసినా చాలా ప్లెజెంట్గా కొండలతో నిండిపోయింది. జర్నీ అయితే చాలా బాగుంది. సో ఇలా వెళ్ళేటప్పుడు ఒక 1 అవర్ అయింది అని చెప్పి ఇక్కడ వాటర్ ఫ్లో చాలా బాగుంది అని ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇచ్చి ఆగాము. వాటర్ ఫ్లో అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మా హస్బెండ్ నన్ను అడిగారు, అసలు శివుడు ఎందుకని లింగ రూపంలోకి మారాడు? ప్రతి శివాలయంలోనూ శివలింగం ఉంటుంది కదా, మరి ఈ 12 జ్యోతిర్లింగాలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని మీలో ఎంతమందికి తెలుసు? దీనికి రీజన్ ఏంటి అని? శివయ్యను మనము మూర్తి రూపంలోనూ లింగ రూపంలోనూ పూజిస్తూ ఉంటాం కదా, కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనదిగా భావిస్తారు. ఎందుకనంటే ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శైవ భక్తుల నమ్మకం. లింగం అంటే లిం లియతి గమ్ గమయతి అనగా ఈ ప్రపంచమంతా దేనియందు సంచరించి దేనియందు లయం చెందుతుందో అదే లింగం అని అర్థం. ఆది అంతం లేనిదే లింగం. లింగం అంటే ఆకారం. ఈ నిజాన్ని చెప్పటానికి ఆ మహాదేవుడు లింగరూపుడై ఉద్భవించి ప్రప్రథమంగా బ్రహ్మ విష్ణువులకు దర్శనమిచ్చాడు. ఎందుకని ముందుగా బ్రహ్మ విష్ణువులకే దర్శనమిచ్చాడు అనంటే, స్కంద పురాణం ప్రకారము మహాప్రలయం తర్వాత బ్రహ్మ విష్ణువులకి ఎవరు గొప్ప అనే పోటీ వచ్చి ఆ పోటీ అతిపెద్ద యుద్ధంగా మారింది. ఒకరిపై ఒకరు చాలా శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించుకునేటప్పుడు ఎక్కడ మరో ప్రళయం వచ్చేస్తుందో అని దాన్ని నివారించడానికి ఆ మహాదేవుడు ఆది అంతాలు తెలియని మహాగ్ని స్తంభం రూపంలో అవతరించి దర్శనమిచ్చాడు. ఇది జరిగింది మాఘ బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి. అదేనండి, చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి. దీన్నే లింగోద్భవ కాలం అంటారు. ఈ లింగం ఆది అంతాలను తెలుసుకున్న వాళ్లే గొప్ప అని చెప్పి మహాదేవుడు చెప్తే, విష్ణుమూర్తి అలాగే బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి వరాహ రూపంలోనూ బ్రహ్మదేవుడు హంస రూపంలోనూ వెళ్ళి ఆది అంతం తెలుసుకోలేక తిరిగి వచ్చి శివుడిని శరణు కోరగా వారికి నిజ రూపంలో దర్శనమిస్తాడు. శివుడు తొలిసారిగా లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయం కాబట్టే దాన్ని లింగోద్భవ కాలం అంటారు. అందుకే శివరాత్రి నాటి రాత్రి 11 గంటల నుండి మొదలయ్యే లింగోద్భవ కాలంలో ప్రతి శివాలయంలోనూ భక్తులు అత్యంత శ్రద్ధతో పూజలు చేసి జాగరణ ఉండి ఆ పరమశివుడి కృపకు పాత్రులవుతున్నారు. ఆ మహాదేవుడు లింగరూపుడైన తర్వాత ముల్లోకాల్లోనూ కోటానుకోట్ల శివలింగాలే వెలిసి నిత్యాభిషేక అర్చనలో అందుకుంటున్నాడు. ఇట్టి అనేకమైన శివలింగాల్లో దాదాపుగా అన్నీ ప్రతిష్ఠించినవి కాగా కొన్ని మాత్రమే ఆ మహాదేవుడు స్వయంగా తనకు తానుగా లింగ స్వరూపుడై వెలసినవి. వాటిలో అత్యంత విశిష్టత ప్రాముఖ్యత కలిగినవే
ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు. అదండి అసలు కదా. చూసారా ఎంత పెద్ద కొండ కనిపిస్తుందో. ఇప్పుడు ఈ కొండ మనం ఎక్కి దిగేస్తే భీమాశంకర్ వచ్చేసినట్టే. చూడండి ఏదో పాము మెలిక ఉన్నట్టుగా దారి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు ఆ దారిలోనే మనం వెళ్ళాలి, ఈ కొండంతా ఎక్కాలి. వచ్చేసామండి భీమాశంకరు. మాకు 3.5 hours పట్టింది రావటానికి. చూడండి దారంతా కూడా లైట్కి పోల్స్కి డమరుకము, త్రిశూలము, ఓంకారము ఎంత అందంగా పెట్టారో కదా. అంటే అవి చూస్తుంటే నిజంగానే వచ్చేసాం మనం కైలాసానికి అనే ఫీలింగ్ వచ్చింది నాకు ఫస్ట్ వాటిని చూడగానే. అది వేశారు, చాలా బాగుంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్. బైక్ పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇలా పువ్వులు అవి పెడుతున్నారు. మనము అక్కడికి వెళ్ళిన తర్వాత శివయ్యను ముట్టుకోవచ్చట. సో ఇందులో వీళ్ళే గంగాజలంతో సహా అన్నీ పెట్టి అమ్ముతున్నారు. 150 రూపీస్ అది. మేము ఒకటి తీసుకుని స్టార్ట్ అయ్యాము. రోడ్డు అది ఇంకా డెవలప్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ జ్యోతిర్లింగము మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వత ఘాట్లో కృష్ణానది ఉపనది అయిన భీమనది ఉద్భవించిన ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసింది. కుంభకర్ణుని కుమారుడైన రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది ఇక్కడ. ఈ జ్యోతిర్లింగము అర్ధనాదేశ్వర రూపంలో ఉంటుంది. ఇక్కడ శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తూ ఉండటమే ఒక ప్రత్యేకత. శివుని రౌద్ర రూపం నుంచి వచ్చిన చెమట బిందువులే భీమనదిగా మారిందని ఇక్కడి స్థల పురాణం. ఇక్కడ అమ్మవారు కమలజాదేవిగా పూజలు అందుకుంటున్నారు. ఒరిజినల్ వే ఇది కాదు, మెట్ల మార్గం నుంచి వెళ్ళాలి. కాకపోతే అక్కడ కన్స్ట్రక్షన్ అవుతూ ఉండటం వల్ల ఇటు సైడ్ నుంచి లోపలికి పంపిస్తున్నారు. మనం జనరల్గా మెట్లు ఎక్కి దేవుని దర్శనానికి వెళ్తాం కదా, ఇక్కడ మాత్రం మెట్లు దిగి దర్శనానికి వెళ్ళాలి. చూడండి ఇక్కడ చాలా షాప్స్ అవి కూడా ఉన్నాయి, ప్రసాదము అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు. సో ఈ వేలో లోపలికి వెళ్ళాలి. ఇదే ఆలయము, ఈ వేలోనే వెళ్ళాలి. ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. దీపాలు వెలిగించే రాతి స్తంభము చూడండి. ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక శివలింగము, నందీశ్వర్లు ఉన్నారు. ఇదేనండి గర్భగుడి. చూడండి లోపలికి చిన్న దారి కనిపిస్తుంది కదా, ఆ లోపలే ఉంది. పైన ఒక LED టీవీలో చూపిస్తున్నారు మనకి. స్టార్టింగ్ నందీశ్వరుడు, అదే గర్భగుడి. లోపలికి కెమెరాని అలౌ చేయట్లేదు, సో అందుకని బయట నుంచే చూపిస్తున్నాను. లోపలి వరకు తీసుకువెళ్ళడం కుదరలేదు. శివయ్యను ముట్టుకొని ఇస్తున్నారు. మనం పట్టుకెళ్ళినవన్నీ కూడా దేవుడి దగ్గర మనల్నే పెట్టమంటున్నారు. గంగా జలాన్ని కూడా ఆయన స్వామివారి మీద మనం వేయొచ్చు. టికెట్స్ ఉంది, 500 రూపీస్ టికెట్ కనుక తీసుకుంటే మనకి వెనకన స్వామి దగ్గర కూర్చుని వెనక మనమే అభిషేకము, పువ్వులు అవి చేసుకోవచ్చు. చాలా బాగుంది, అంటే చాలా బాగా దర్శనం జరిగింది. దేవుడి దగ్గర ఒక నిమిషం ఉండి ఆయన్ని స్పర్శించి దండం పెట్టుకుని చాలా బాగా అనిపించింది. చాలామంది ఉన్నారండి. మేము వెళ్ళింది అసలే సోమవారం ఒకటేమో, చాలామంది ఉన్నారు జనం కూడా. మాకైతే దర్శనం చాలా బాగా అయిపోయింది, జర్నీకే టైం పట్టింది అంతే. చూడండి లోపల కనిపిస్తుంది కదా, అదే స్వామివారి లింగ స్వరూపము. ఎంత పుణ్యం చేసుకుని ఉండాలో కదా ఇలా స్వామివారి దర్శనం అవ్వడానికి. దర్శనం అయిన తర్వాత బయటికి వచ్చేసిన తర్వాత బయట కాలభైరవుడిది దేవాలయం కూడా ఉంది. అదండి కాలభైరవ ఆలయము, స్వామివారి గర్భగుడి ఆలయ గోపురం అది. అదండి అలా జరిగింది.
చాలా బాగా దర్శనం జరిగింది, చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నందుకు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి ప్రయత్నించండి.